హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫుడ్డీస్. అంటే ఈరోజు అయితే మనము సింపుల్గా 5 నిమిషాల్లో మనము జీరా రైస్ విత్ హెవీ ఆనియన్స్ రైస్ అయితే చేసుకుంటున్నామండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్కి చాలా తొందరగా అయిపోతుంది. సో తప్పకుండా ఫుల్ వీడియోని అయితే చూడండి. దీంట్లోకి వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. మనం వెల్లుల్లి పచ్చి కొబ్బరి వేసుకొని దంచుకుంటాం కదా, ఆ పొడి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనము రైస్ కుక్కర్లో చేసేసుకుంటున్నామండి ఈ ప్రాసెస్ని. ఫస్ట్ అయితే స్విచ్ ఆన్ చేయకముందే మనము ఒక బౌల్ తీసుకొని రైస్ కుక్కర్ బౌల్ని అందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇది కొంచెం సేపు హీట్ అవ్వనిచ్చేసి ఇందులోకి కొంచెం పోపు వేసేసుకొని కట్ చేసుకున్నటువంటి నిలువుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్, అప్పుడే బాగుంటుంది. ఇక్కడ నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. అవి వేసుకొని కరివేపాకు కూడా కొంచెం హెవీగా తీసుకోండి, ఎందుకంటే రైస్లో ఉడికేలోపు ఈ ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో కొంచెం కరివేపాకు ఎక్కువ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం కలుపుతూ వేయించుకున్న తర్వాత మనకి కొంచెం తెలిసిపోతుంది మగ్గిందని చెప్పేసి. ఇందులోకి కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుతూ ఒక 2 మినిట్స్ ఉంచేసినామంటే మనము, అలాగే ఇది ఆటోమేటిక్గా స్విచ్ అనేది హెవీ హీట్ అయిన తర్వాత ఆగిపోతుందండి. మీరు ఏం మాడిపోతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇందులోకి ఫైనల్గా కొంచెం యాలక్కాయలు, కొంచెం సాజీరా, లవంగం, చెక్కలు, అలాగే యాలక్కలు కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్. దీన్ని మనము స్విచ్ ఆఫ్ చేసేసుకొని రైస్ వాటర్ అయితే కడిగి పెట్టుకుని వేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ అండ్ హాఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు యూజ్ చేసే బియ్యం పాత బియ్యం అంటే ఒక గ్లాస్కి 3 గ్లాసులు కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా మనము ఇందులోకి జీలకర్ర వేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఒక 15 మినిట్స్లో మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా పిల్లలు ఉన్న వాళ్ళకి తొందరగా అయిపోయే రైస్ ఇది చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు పసుపు కూడా వేయకుండా కూడా చేసుకోవచ్చండి, ఎందుకంటే నేను ఇక్కడ కలర్ కోసం పసుపు వేసుకున్నాను. వితౌట్ పసుపుతో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కలర్ఫుల్గా ఉంటే బాగా తింటారు కదా, సో అందుకనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.